హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమా గేమ్ చేంజర్. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే గేమ్ చేంజర్ సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజుకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. విడుదల సమయంలో స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపు విషయంలో ఏపీ కంటే కాస్త ఆలస్యంగానే అనుమతులిచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు హైకోర్టు వేసిన మొట్టికాయతో వెనక్కి తగ్గి కీలక నిర్ణయం తీసుకుంది. గేమ్ చేంజర్ సినిమాకు అనుమతి ఇచ్చిన మార్నింగ్ స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం 16వ తేదీ నుంచి అమలు చేయనట్టు ఉత్తర్వులో పేర్కొంది. అయితే టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల విషయంలో శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారుపై అసహనం వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని చెప్పి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం అంటే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చినట్టే కదా అని అభిప్రాయపడింది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని రేవంత్ రెడ్డి సర్కారుకు సూచించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శినికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. గేమ్ చేంజర్ సినిమాకి సింగిల్ స్క్రీన్ 100, 150 పెంచుతూ జనవరి 8న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లిపోవడం లాంటి ఘటనల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని ఏకంగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దిల్ రాజే ఈ గేమ్ చేంజర్ సినిమాకు ప్రొడ్యూసర్ కావడంతో ఆయన విజ్ఞప్తి మేరకు 2 వారాలు అడిగితే 10 రోజుల పాటు స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతినిచ్చారు. కాగా హైకోర్టు ఎంటర్ అవడంతో 2వ రోజే మళ్ళీ షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఇప్పటికే మిక్సెడ్ టాక్ సొంతం చేసుకోవడంతో రికార్డులు బద్దలు కొడుతుందనుకుంటే పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ పడ్డట్టయింది. ఎందుకంటే రేపు, ఎల్లుండి మరో 2 పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి. అందులోనూ దిల్ రాజు మరో సినిమా సంక్రాంతికి వస్తున్న ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక వాటికి కూడా ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండనట్టేగా. దీంతో దిల్ రాజుకు గేమ్ చేంజర్ ఇచ్చిన ఫలితంతో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంతో దెబ్బ మీద దెబ్బ పడ్డట్టేగా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.